అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కావాల్సిన దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు. ఇక ఈ తేదీ నుంచి మనకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు, ఎవరికి ముందుగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు, ఇక ఏ జిల్లాలకు వాళ్ళకు ముందుగా ఇస్తారు, ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ అర్హతలు ఉండాలి, ఏ పత్రాలు ఉండాలి, ఏ పత్రాలు ఉంటే మనకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనకు ఆ రేషన్ కార్డులు కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. ఈ రేషన్ కార్డు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని రేషన్ కార్డుల విషయంలో గతంలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేస్తారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ, కొత్తగా రేషన్ కార్డుల్లోకి చేర్చుకోవడం కానీ, తొలగించడం కానీ, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, పిల్లలు ఖచ్చితంగా మీరు అయితే చేయించుకోవాలి. ఈ నెల 28వ తారీఖు వరకు కూడా దరఖాస్తులు అనేది స్వీకరిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పత్రాలు కలిగి ఉండాలన్నమాట. అంటే తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి, తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పత్రాలన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారో, ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఇది అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ సర్టిఫికేట్ తెచ్చుకోండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఆధార్ కార్డులోకి ఎక్కుతారు. అంటే లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వ సహాయం అయితే అందనుంది. ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను అయితే ప్రకటించడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అంటే పథకాల ద్వారా అనేది వచ్చు. ఈ రేషన్ కార్డు ఉండడం వల్ల ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనేది పథకాలు వస్తాయి. ముఖ్యంగా మహిళలు అయితే రేషన్ కార్డుల వల్ల చాలా మంచి జరుగుతుంది. మీరు ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా 14 లేదా సంక్రాంతి కానుకగా, అంతేకాకుండా మనకు రేషన్ కార్డు ఉంటే మనకు చంద్రన్న కానుకలు కూడా వస్తాయి, పండుగకు కానుకలు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.